హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. టీడీపీ ఎమ్మెల్యేని కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే అండి తీవ్ర కోపంలో చంద్రబాబు. మరి ఈ వివరాలన్నీ కూడా వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే కోర్టులోకి తీసుకెళ్లే సమయంలో పిన్నెల్లికి ఎదురు వచ్చాడు టీడీపీ కార్యకర్త కొమెర శివ. సో ఈ సమయంలో పిన్నెల్లిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు, కానీ పోలీసులు అలర్ట్ అయ్యారు. అంతలోనే కొమెర శివను కడుపులో గుద్దారు పిన్నెల్లి రామకృష్ణ. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. పాల్వాయి గ్రామంలో టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు, అలాగే కారంపూడిలో సిఐ నారాయణస్వామిపై హత్యాయత్నం కేసులో రిమాండ్కి విధించిన మాచర్ల ధర్మస్థానం పిన్నెల్లిని నెల్లూరు సబ్ జైలుకు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. సో మొత్తం పిన్నెల్లిపై 4 కేసుల్లో 2 కేసుల్లో బెయిలు, మరో 2 కేసుల్లో రిమాండ్ విధించింది. పాల్వాయి గేటు ఈవీఎం ధ్వంసం కేసు, అక్కడే మహిళపై దాడి కేసులో పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేశారు. కారంపూడి అల్లర్లు కేసులో పెట్రోల్ పోసి కారు మరియు ఇల్లును నిప్పు పెట్టిన కేసులో ప్రధాన నిందితులుగా అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు.